తోడు లేదని నిరాశ చెందలేదు. ఉన్న నీడలో తలదాచుకుంటూ ఓ ఆశతో తన ఆశయమే లక్ష్యంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు మహిళలు. మగవాళ్లు చేసే అన్ని పనులను చేయటానికి అస్సలు వెనకడుగు వేయటం లేదు. ఇంట్లో అమ్మగా, బయటకొస్తే నాన్నగా ఉద్యోగం చేస్తూ ఇంటి బరువు బాధ్యతలను మోస్తున్నారు. ఎన్నో అష్టకష్టాలు పడుతూ తమ జీవితంలో ఓ వెలుగు కోసం పాటుపడుతున్న నారీమణులపై ఉమెన్స్ డే స్పెషల్ స్టోరీ. జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ పిల్లల భవిష్యత్తు కోసం ముందుకెళ్తున్నారు కొందరు మహిళలు. ఆదుకునే వాళ్లు ఎవరు లేకున్నా స్వశక్తినే నమ్ముకుని జీవిస్తున్నారు. తమ చిన్నారులకు బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్నారు. వారి కోవాలకే వస్తారు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి గ్రామానికి చెందిన నిర్మల. ఈమెకు 3 పిల్లలు. భర్త చనిపోయి 6 ఏళ్లవుతోంది. నిర్మలకు అప్పటి నుంచి కష్టాలతో పాటు బాధ్యతలు పెరిగాయి. పిల్లల చదువుల కోసం కొన్నేళ్ల పాటు ఇళ్లలో పనిచేసింది. అక్కడ వచ్చే జీతం సరిపోకపోవడంతో సొంతంగా టీ స్టాల్ ఏర్పాటు చేసింది. కుటుంబ పోషణ, పిల్లల చదువుల కోసం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడుతోంది. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా పిల్లల ఉన్నత చదువులే తన లక్ష్యంగా పనిచేస్తోంది. ఇంతకుముందు కూలి పని, నాలుగు పని చేసిన తర్వాత మా ఆయన 6 సంవత్సరాలు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత నాకు ఇంకా చదివించాలని ఓపిక లేకపోయినా సరే 2 మగపిల్లలకు చదివించా. నేను ఆడపిల్లకు కూడా మగపిల్లలతో సమానంగా నేను చదివిస్తున్నాను. ఇంకా ఏరే వాళ్ళ దగ్గర ఎందుకు కూలి చేయాలి, నాలుగు వెళ్ళాలి అని నా బాధకి నేను ఇక్కడ ఉండి మంచిగా ఏదో టీ స్టాల్ పెట్టుకొని రోజుకి 300 వస్తుందమ్మా. పొద్దున్న 6 గంటలకు వస్తేనే అదేనా 300 వస్తుంది. నా కష్టం మీద నేను బతుకుతాను. ఎవరేమనుకుంటే నాకు అనవసరం. నా బతుకు నేను బతకాలి. ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్పేది అంతే. నా పిల్లల వల్ల నా పిల్లలు నాలాగా అవ్వకూడదు. వాళ్ళైనా నేను ఎంత కష్టపడతానో వాళ్ళైనా భవిష్యత్తులో బాగుపడాలి. ఆడపిల్లైనా మగపిల్లైనా అందరూ సమానమే. ఇక ఈమె పేరు అంజమ్మ. ఊరు మెదక్ జిల్లాలోని ఓ కుగ్రామం. అంజమ్మకు 15 ఏళ్లకే పెళ్లైంది. ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన ఏడాది తర్వాత భర్త వదిలేశాడు. బిడ్డ భవిష్యత్తు కోసం దాదాపు 20 ఏళ్లు సినీ ఫీల్డ్లో పనిచేసింది. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలని భావించింది. అప్పు చేసి చెరుకు బండి కొనుక్కుంది. ఇప్పుడు ఆ బండి నడుపుతూనే ఉపాధి పొందుతోంది. తన బాబును ఇంజనీర్ చేస్తానంటోంది. సినిమా పిల్ల 20 ఏళ్ళు చేశాను క్యాంటీన్ డ్యూటీ. అప్పుడు 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మాకు 15 ఏళ్ళకే పెళ్లి చేశారు. 15 ఏళ్ళ నుంచి కష్టాలే ఉన్నాయి. మాకు ఎన్నడూ సుఖం లేదు. ఇంకా పిల్లగాని పెట్టుకొని నేనే కన్న కష్టాలు చేసి హాస్టల్లో చేర్పించేసి ఆయన గురించే కన్న కష్టాలు పడ్డాము. నా కొడుకుని ఇంజనీర్ చదివేయాలనుకున్నాను. కడుపు గురించి ఏ కష్టమని చేసుకొని బతుకుతాం. కానీ మనం ఒకటి మంచి పని చేసుకొని బతకాలి. ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. మా పరిస్థితి సంతోషంగా ఉంటున్న కుటుంబాల్లో ఇంటి పెద్ద చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి పరిస్థితే యాదమ్మ జీవితంలో ఎదురైంది. మేడిపల్లికి చెందిన యాదమ్మకు 16వ ఏటనే పెళ్లైంది. 2 పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోవడంతో యాదమ్మ కూడా చనిపోవాలనుకుంది. కానీ పిల్లల కోసం మనసు మార్చుకుంది. తనకున్న 2 ఎకరాల పొలంలో ఆకుకూరలు పండిస్తూ జీవిస్తుంది యాదమ్మ. ఓ రైతుగా కూరగాయలు పండిస్తూనే పంటను రైతు బజారుకు తీసుకొచ్చి అమ్ముతూ పిల్లల్ని చదివిస్తోంది. సొంత ఊరు కొత్తవాళ్ళగూడ, శంషాబాద్. చిన్నతనంగా పెళ్లి చేసిండ్రు. భర్త ఉన్నప్పుడు బాగానే ఉండే. భర్త చనిపోయిన నుంచి ఇక చాలా కష్టాలే ఉన్నాయి. భర్త చనిపోయినాక నేను కూడా చనిపోతా, నాకేం లాభం లేదు, నేను బతికేందుకు అనుకున్నా. ఇట్లా పిల్లల భవిష్యత్తుకన్నా నేను బతకగలిగిన. ఇక 2 ఎకరాల పొలం ఉన్నది. అందులో ఆకుకూరలు ఇంత అంతా తీసుకొని ఇక ఈడ వచ్చి అమ్ముకొని మళ్ళీ పోతాయి. మంచిగా ఏదైనా జాబ్ దొరకాలి నా పిల్లలకు కూడా. నేను కష్టపడదు కాక నా పిల్లలను సుఖపడాలి. ఇలా సమాజంలో ఎంతో మంది ఆడవాళ్లకు ఎన్నో కష్టాలు అయినా వాటిని దిగమింగుకొని పిల్లల భవిష్యత్తు లక్ష్యంగా పనిచేస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కృషి పట్టుదల ఉంటే ఎంతటి కష్టానైనా తట్టుకుని నిలబడొచ్చు. సానుభూతిని కోరుకోకుండా సమాజంలో నిలబడి తాను తన కుటుంబం బ్రతకడమే కాదు, సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు ఈ మహిళలు. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోవడమే కాదు, ఎదురించి నిలబడే వాళ్లే విజేతలు. అలాంటి విజేతలకు హ్యాట్స్ ఆఫ్. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.